జగద్రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతి దినం కూడా ఒక వాగ్దానాన్ని మనం వింటూ వస్తున్నాం. ఆ వాగ్దానాలు దేవాదేవుడు మన జీవితంలో నెరవేరుస్తున్నాడు. అద్భుతాన్ని పొందుకునేటువంటి సమయంలో ఉన్న దేవాదేవుడు గొప్ప దీవెనత ఆశీర్వాదంతో దేవుడిని నింపబోతున్నాడు. ఈరోజు వాగ్దానం మనం ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 2వ వచనం. నీ దేవుడు యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. నీ దేవుడైన ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. దేవుడు ప్రతి అవసరాన్ని తీరుస్తాడండి. ఫిలిప్పీయులు రాసిన పత్రికలో దేవుడు ప్రతి అవసరాన్ని తన మహిమలో తీరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నిజమే, దేవుడు మన కోరికలు తీర్చకపోవచ్చు కొన్ని సందర్భాల్లో, కానీ మన అవసరాల్ని ప్రభు తీరుస్తాడు. ప్రభుకు అసాధ్యమైనది ఏది కూడా లేదండి. దేవాదేవుడు ఖచ్చితంగా ప్రతిదీ నీకు అనుగ్రహించేటువంటి వాడే. కానీ కొన్ని సందర్భాల్లో నువ్వు అడిగిన ప్రతి దాన్ని ప్రభు ఇచ్చుకుంటూ పోతే దేవునికి నువ్వు దూరం అయిపోతావేమో. చూడండి, కొన్ని సందర్భాల్లో మన పిల్లలకి వారు కావాల్సింది మనం ఇవ్వం. రీసెంట్గా నా యొక్క కుమార్తె నా దగ్గరికి వచ్చి, డాడీ నాకు ఐస్ క్రీమ్ కావాలని అడిగింది. అమ్మ నేను ఇవ్వలేనని చెప్పాను. ఎందుకు ఇవ్వలేను అని అంటే, వాస్తవాన్ని నా దగ్గర డబ్బులు ఉన్నాయి, తీసుకెళ్ళడానికి కారు ఉంది, బైక్ ఉంది, తీసుకెళ్ళి ఇప్పించవచ్చు. కానీ ఆ టైంలో ఆమె భయంకరమైన థ్రోట్ ఇన్ఫెక్షన్తో బాధపడుతుంది, జలుబుతో బాధపడుతుంది. ఆ టైంలో ఐస్ క్రీమ్ కొనిస్తే ఇంకా భయంకరమైన రీతిలో సఫర్ అవుతుంది. రాత్రంతా నిద్రపోకుండా దగ్గుతూనే ఉంటుంది. అందును బట్టి అమ్మ నేను ఇప్పుడు ఇవ్వలేనని చెప్పాను. ఆలోచన చేయండి. ఇలాగే దేవుడు కూడా మనం అడుగుతున్న ప్రతి దాన్ని కూడా దేవుడు కొన్ని సందర్భాల్లో నో అంటాడు, కొన్ని సందర్భాల్లో వెయిట్ అంటాడు. కానీ ఆయన చిత్తానుసారంగా మనం ఏదైతే అడుగుతుంటామో ఖచ్చితంగా దాన్ని అనుగ్రహిస్తాడు. ఆలోచన చేయండి, దేవుడు మనకి ఏది కూడా తక్కువ చేయడు. ఏలియా అనేటువంటి దైవజనుడు సారెపతు గ్రామానికి వెళ్ళాడు. ఇజ్రాయెల్ దేశంలో భయంకరమైన కరువు ఉంది, సారెపతు గ్రామంలో కరువు ఉంది. అనేక మంది ఆకలి చావులు ఆ దేశంలో ఉన్నప్పుడు దేవుని సేవకుడు సారెపతు విధవరాలు ఇంటికి వెళ్ళినప్పుడు ఆ విధవరాలండి ఒకే ఒక అప్పం అవుతుంది, రొట్టె. ఆ రొట్టెని తీసుకొచ్చి దేవుని సేవకుడి చేతిలో పెట్టి, అయ్యా తిని మమ్మల్ని దీవించండి అయ్యా అని ఎప్పుడైతే చెప్పగానే ఏలియా దాన్ని తిని ఆశీర్వదించాడు. ఏలియా వెళ్ళిపోయిన తర్వాత నిజంగా ఆ ప్రాంతంలోకి వెళ్ళి ఆ తొట్టెలో పిండిని చూసినప్పుడు నిజంగా ఆ పిండే కొదువు కాలేదు, తక్కువ కాలేదట. బుడ్డిలో నూనె తరిగిపోలేదు అనేటువంటి విషయాన్ని మన దేవుని లేఖనాల్లో మనం చూస్తాం. నిజంగా దేవాదేవుడు ఆయనకి తోడుగా ఉంటే ఏది కూడా తక్కువ కాదు, ఏది కూడా కొరత చేయడు. దేవుడు అద్భుతాలు చేస్తాడు. నీ జీవితంలో ఆయన విడిచిపెట్టడండి. నేను ఎక్స్పీరియన్స్తో ఆ విషయాన్ని చెప్తున్నాను. దేవుడు మనకి ఏది కూడా తక్కువ చేయడు, సమస్తాన్ని దయచేస్తాడు ఆయన. దేవాదేవుడు ప్రతి అవసరాన్ని ఆయన మహిమలో తీర్చుతాడు. నీ జీవితంలో నీ కుటుంబంలో ఏదన్నా తక్కువగా ఉందా, కొరత ఉందా, ప్రభు పాదాల మీద పడండి, ప్రభువుకు ప్రార్థన చేయండి. ప్రభు మీ జీవితాల్లో మీకు తోడుగా ఉండి ప్రతి కొరతను ఆయన తీరుస్తాడు, ప్రతి అవసరాన్ని తీరుస్తాడు, ప్రతి కోరికను దేవాదేవుడు సిద్ధింపజేస్తాడు. నీ జీవితంలో కార్యాన్ని ప్రభు జరిగిస్తాడు. దేవుడు అటువంటి గొప్ప కృపను దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఏ విషయానికి కృంగిపోద్దు, ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపముల చేత మీ మనవులు దేవునికి తెలియచేయండి. దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు. మీ జీవితంలో ఆయన ఊహించిన గొప్ప కార్యాన్ని ప్రభు చేస్తాడు. ఆయన ప్రతి అవసరాన్ని తీర్చడంలో గొప్ప ప్రవీణుడు అనే విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడి ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేర్చి స్థిరపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచని ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రభువా, ఈ రోజున నీవు మాకు తోడున్నావు కాబట్టి మాకు ఏది తక్కువ కాదు అనే వాగ్దానం మాకు అనుగ్రహించారు. నిజమే తండ్రి, ప్రతి అంశంలో మమ్మల్ని హెచ్చించేటువంటి దేవుడు. యోసేపుని దీవించావు, అబ్రహామును దీవించావు, ఇస్సాకును దీవించావు, యాకోబును దీవించావు, దావీదును దీవించావు, ఎస్తేరును దీవించావు, అండ్ నెహెమ్యాని మీరు వాడుకుని దీవించారు తండ్రి. అండ్ ఇంతమంది భక్తులు మా ముందు ఉంచారు. మా జీవితాల్లో కూడా ప్రభువా, వారి జీవితాల్లో చేసినటువంటి కార్యాలు మా జీవితంలో చేస్తాను వాగ్దానం చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు. ప్రత్యేకమైన దీవెనతో ప్రతి ఒక్కరిని నింపండి, ఆశీర్వాదంతో నింపండి. అండ్ ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప మేలు, నీ యొక్క సన్నిధిలో గొప్ప సాక్ష్యాలు చెప్పేటువంటి అద్భుతాలు నీ యొక్క ప్రజల జీవితంలో మీరు నెరవేర్చుకుని వేడుకుంటున్నారు తండ్రి. ప్రభు క్రైస్ట్ టెంపుల్ అనే జీవం గల దేవుని సంఘము యొక్క పరిచర్యను దీవించండి. అనేక మంది సువార్త ప్రకటిస్తుండగా తండ్రి, నీ సువార్తను కాడిని మోసేటువంటి యవ్వన బృందాన్ని మీరు ప్రభువా నాయన ప్రిపేర్ చేయమని వేడుకుంటున్నారు తండ్రి. ద్వారాలు మీరు తెరవండి. ప్రతి ఒక్కరి జీవితంలో వారికి ఉన్న ఆశలు, ఆశయాలు, కోరికలు, అవసరాలు మీరు తీర్చి అద్భుతాలు జరిగించమని వేడుకుంటూ యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా?
నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో వేల మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.